మంచిది. కానీ చాలా సందర్భాలలో దేవుని వాక్యము మనతో మరి మాట్లాడుతూ ఉంటుంది. వాక్యాన్ని మనం వింటూ ఉంటాము. మనిషిగా మనందరం మంచివారమే కదండి. మనిషిగా మనందరం మంచివారమే. మరి ఇంకేముంది చెత్త. చాలా సందర్భాల్లో మనం మాట్లాడుతూ ఉంటాం, ఏది మనిషి మంచిదే కానండి గుణము మంచిది కాదంటారు. మనిషి మంచిదే, గుణం అంటే స్వభావము, లక్షణము. అండ్ ఒక మాటలో చెప్పాలంటే మన మనస్సు అనమాట అండి. అంటే మనిషిగా మన మంచివారమే, కానీ మన మనస్సు గుణము మంచిది కాదంట. ఆలోచన చేయండి. దేవుని బిడ్డలుగా, దేవుని రాజ్య మనుషులుగా మనం ఆలోచన చేసినట్లయితే మన మనస్సు మంచిది కాదు అని ఒక సామెత లోకంలో మనం చూస్తున్నామంటే, ఇక్కడ మన మనస్సు మనల్ని ఏం చేస్తుందండి మోసపరుస్తూ ఉందేమో. అంతే కదండి. మన మనస్సు మనలను భ్రమపరుస్తూ ఉందేమో, మన మనస్సు మనలను మోసపరుస్తూ ఉందేమో. అందుకే మనిషి మంచోడే కానండి అతని మనసు మాత్రము మంచిది కాదు. నిజమే. ఎందుకంటే దేవుడు ఈ మానవ దేహాన్ని చేసినప్పుడు ఆయన మరి ఆ ప్రసంగి గ్రంథంలో చెబుతూ నరుడును దేవుడు యథార్థవంతుడిగా పుట్టించెను. అంటే దేవుడు మన పుట్టించింది కూడా యథార్థవంతుడిగా పుట్టించాడు. ఆయన పుట్టుకలో ఈ లోకములో మనం పుట్టడంలో మనలో ఏ కల్మషము లేదు, ఏ పాపము లేదండి. యథార్థవంతులుగా మనం వచ్చాము. ఈ లోకములో వచ్చిన తర్వాత అంచెంచులుగా మరి దశలుగా మనం ఎదుగుతున్న మన ఈ బ్రతుకు జీవితంలో, మన ఈ జీవని శైలిలో నుండి ఇదిగో మారుతున్న పరిస్థితుల నుండి మన మనస్సు మారి మనల్ని ఏం చేస్తుందండి మోసము చేస్తూ ఉంది. అందుకే మరి ఈ రీతిగా మరి మాట్లాడుచూ ఉన్నాడండి. అంతే కదండి. దేవుని వాక్యము కూడా ఈ మనస్సు గురించి, ఈ హృదయము గురించి ఎన్నో సందర్భాలలో దేవుడు మనతో మాట్లాడుచూ ఉన్నాడు. అందుకే మనం ఆలోచన చేసినట్లయితే మరి దేవుని బిడ్డలుగా, ఆయన రాజ్య వారసులుగా దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనకిచ్చిన సమయంలో అసలు ఈ మనుష్యుని హృదయము మనుషులను మోసపరుస్తూ ఉందా? హృదయం మనుషులను మోసపరుస్తూ ఉందా? అసలు మనిషిని మోసపరిచే స్థితి ఈ హృదయానికి ఉందంటారా? హృదయం ఎంత ఉందండి? 60 కేజీలు 70 కేజీల మాంసం మనం కదండి. 60 కేజీలు 70 కేజీలు మాంసం మనమండి. ఈ 60-70 కేజీలు ఈ మాంసములో హృదయము ఎన్ని కేజీలు ఉంటుందండి? ఎంత ఉంటుంది? హృదయం ఎంత ఉంటుంది? ఎంతగా ఉంటుందండి? ఈ చిన్ని హృదయము ఎంత భారీ ఆకారము కలిగిన మనిషిని ఏం చేస్తుందండి మోసపరుస్తూ ఉందంట. ఇది లోకములో పెద్దలు చెప్పిన శుద్ధే కాదు, శాంతిగా మనం ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో దేవుడు కూడా ఒక అద్భుతమైన మాటను మన కోసము రాయిస్తూ ఉన్నాడండి. ఒకసారి యెరెమీయా గ్రంథాన్ని మనం పరిశీలన చేసినట్లయితే దేవుని బిడ్డలుగా ఈ మధ్యాహ్న కాల సమయంలో యెరెమీయా గ్రంథాన్ని మనం పరిశీలన చేసినట్లయితే మరి ప్రవక్త అయిన యెరెమీయా ద్వారా దేవుడు చదివిస్తూ ఉన్న మాటను మనం జ్ఞాపకం చేస్తున్నట్లయితే 17వ అధ్యాయంలో 9వ వచనంలో ఒక చక్కటి మాటను ఇక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్నాడండి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగలవాడు అంటున్నాడండి. ఇక్కడ ప్రవక్త అయిన యెరెమీయా గారు తన గ్రంథములో మరి పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగి ఆయన మాట్లాడుతున్న ఒక మాటను ఇక్కడ మనం చూసినట్లయితే, మరి ఆయన చెప్పే ఒక మాటలో భాగం మనం ఆలోచన చేసినట్లయితే హృదయము అన్నిటికంటే
మోసకరమైనది. అంటే ఈ శరీరములో ఉన్న అవయవాలు చాలా ఉన్నాయండి కదండి. శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయి ఏంటి ఆలోచన చేయండి. శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయి? కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, ముక్కు ఉంది, నోరు ఉంది. ఏంటి ఇలాగ మనం ఆలోచన చేసినట్లయితే ఏంటి ఈ శరీరంలో అణువు ఎన్నో అవయవాలు ఉన్నాయండి. ఎన్ని అవయవాలున్నా ఈ అన్నిటి అవయవాలను కూడా ఈ హృదయము ఈ మనసు ఏం చేస్తున్నదండి? మోసము చేస్తూ ఉందంటండి. అందుకే ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నట్టయితే హృదయము అన్నిటికంటే మోసకరమైనది అంటున్నాడండి. అయితే ఈ హృదయము మనిషిని ఎలా మోసం చేస్తుంది? ఎలా మనిషిని భ్రమపరుస్తూ ఉంది? ఎలా మనిషిని పాపములో పడవేస్తూ ఉంది? ఎలా మనిషిని దేవునికి దూరపరుస్తూ ఉంది? ఎలా మనిషికి ఈ మలినాన్ని అంటపజేస్తూ ఉంది? ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే మరి అంటున్న మాటలో బాగా మనం ఆలోచన చేసినట్లయితే ఇదేంటండి ఘోరమైన వ్యాధి కలదండి. ఏమిటండి? ఘోరమైన వ్యాధి వేరు, ఒక మాదిరి వ్యాధి వేరు, ఘోరమైన వ్యాధి అంటే ఇక దాని ఎవడు కూడా బాగు చెయ్యలేనటువంటి భయంకరమైన వ్యాధి అంటారండి. అది ఘోరమైన వ్యాధి కలది. ఇది ఎంత ఘోరమైన వ్యాధి కలిదంటే హృదయం అండి. చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాము, చాలా సందర్భాల్లో మనం మాట్లాడుతూ ఉంటామండి. ఎందుకంటే చాలా మరి పరిస్థితుల్లో చాలా స్టోర్లు మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే నా మనస్సు నా మాటే వినదు. కానీ మన మనస్సు మన మాట ఉందా? మన మనస్సు మనకు లోపరచబడదా? ఆలోచన చేయరండి. అసలు దాన్ని పరిచయం చేయగలవాడప్పుడు అసలు లోకములో దాన్ని పరిచయం చేసేవాడు లేడు. అందుకంటాడండి ప్రసంగి, ఇదిగో తన మనస్సును అణుచుకుని వాడు అన్నాడండి. మనస్సును అణుచుకోవాలి. అణుచుకోవడం అంటే మనస్సును అణుచుకోవడం అంటే తగ్గింపు జీవితం కలగాలి. తను తగ్గించుకోవాలి. మాట యందు, చేత యందు, పని యందు మనము పరమందున్న దేవునికి మన ప్రతి పరిస్థితిని కనపరుస్తూ ఉండాలండి. అందుకే ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇక్కడ మరి 80 గ్రంథంలో ప్రవక్త మాట్లాడుతూ అసలు దాన్ని గ్రహింపగలవాడు ఎప్పుడూ లేదంటండి. ఎవడు కూడా తన మనస్సు అసలు చేసేది రైటో తప్పు, మాట్లాడేది కరెక్ట్ కాదు, నడిచే మార్గం మంచిదో కాదో ఎవ్వడు కూడా ఆలోచన చేయలేదు అని ఇక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని పెట్టారా? ఎందుకంటే కీడు అనేది, చెడు అనేది, తప్పు అనేది మనిషికి మొదట ఈ హృదయంలోనే స్టార్ట్ అవుతుంది, మనస్సులో పుడుతూ ఉంటుంది. అందుకంటే హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడునండి. అంటే హృదయంలోనికి వచ్చిన ఆలోచన బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయంలోనికి వచ్చిన ఆలోచన బట్టి కళ్ళు చూస్తూ ఉన్నవి, హృదయంలోనికి వచ్చిన ఆలోచన బట్టి చేతులు పనిచేస్తూ ఉన్నవి, హృదయంలోనికి వచ్చిన ఆలోచన బట్టి కాళ్ళు నడుస్తూ ఉన్నవి, హృదయంలోనికి వచ్చిన ఆలోచన బట్టి ఈ మెదడులో ఎన్నో ఆలోచనలు గుర్తిస్తూ ఉన్నవి. అంతే కదండి. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడడం అంటే ఈ హృదయములోనే సమస్తము కలుగుచున్నది అని ఇక్కడ మరి ప్రవక్త అయిన ఎరిమియా గారు మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాము. అందుకే మరి సామెతల గ్రంథంలో సొలొమోను గారు మాట్లాడుతూ అసలు చెడు అనేది, ఈ కీడు అనేది మరి ఇది ఎక్కడ మరి పుడుతుంది అని ఆయన ఒక చక్కటి సందర్భాన్ని మాట్లాడుతూ సామెతల గ్రంథంలో 12వ అధ్యాయంలో 20వ వచనంలో ఒక చక్కటి మాటలు ఆయన మాట్లాడుతుంటే, మొదటి మాటను చూసినట్లయితే కీడు కల్పించి వారు హృదయములో మోసము అంటారు. అప్పుడు చెడు చెయ్యాలని ఆలోచన వస్తే, పాపము చెయ్యాలని మనకు ఆలోచన వస్తే, ఏంటి పాపము చెయ్యాలని తలంపు మనకు వస్తుందండి, ఇది ఎక్కడ పడుతుందండి? కానీ హృదయములో నుంచి పుడుతుందంట. హృదయంలో నుంచి పుడుతుందని చూడండి. కీడు కల్పించి వారు హృదయంలో
మోసము కలదు. అంటే మొట్టమొదటిగా ఒక మాట మనం ఆలోచన చేసినట్లయితే, మన హృదయము మనలను మోసము చేసి మనలను పాపం వైపు నడిపిస్తూ ఉంది. అంతే కదండి, మన హృదయము మనలను మోసము చేసి మనల్ని పాపం వైపు నడిపిస్తూ ఉంది. కానీ సమాజము గ్రహించలేకపోతుంది. నా ఆలోచన కరెక్టే కదా, నా ఉద్దేశం కరెక్టే కదా, నేను చేసేది కరెక్టే కదా, నేను నడిచేది కరెక్టే కదా, ఇలాగా మన ప్రవర్తన మనకు నీతిగా కనబడుతుంది కదండి. పరమందున్న దేవుడికి ఎలాగూ కనబడుతుందో ఏ మనిషి కూడా ఆలోచన లేడు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా. ఎందుకంటే ఎప్పుడు చెప్పినా, ఎన్ని సందర్భాల్లో మనం మాట్లాడినా, మన చూపు, మన నడక, మన పడక, మన సమస్తాన్ని పరీక్షించేవాడు దేవుడు. ఆయన దృష్టికి మనము కనబడాలి, ఆయన దృష్టిలో మనం ఉండాలి, ఆయన దృష్టిలో సమస్తము తెలియాలి. అంతే తప్ప మన ప్రవర్తన మనకి నీతియుక్తం అనేది చాలా పొరపాటు. ఎందుకంటే సాంఘికంలో అదే సమయంలో చెప్తున్నాడు, ఎవరి ప్రవర్తన వాళ్ళ దృష్టికి యథార్థముగా ఉంటుందంట. చాలా సార్లు మాట గురించి మనం మాట్లాడుకున్నాం. ఎవరి ప్రవర్తన వాళ్ళ దృష్టి యథార్థంగా ఉంటుంది. ఇక్కడ తప్పు చేసేవాడు తన తప్పు కరెక్ట్ అనుకుంటాడండి, చెడు చేసేవాడు తను చేసే చెడు కరెక్ట్ అనుకుంటాడండి. ఎందుకని తన ఉద్దేశం వేరు, తన ఆలోచన వేరు, తన తలంపు వేరు. వాడు ఆలోచనలో అది రైతు, కానీ దేవుడి ఆలోచనలో ఏది రైతు మాత్రం ఎవరు కూడా ఆలోచన చేయరు. అందుకేనండి తన ప్రవర్తన విషయమై అంటున్నాడండి. అందుకే ఎవరి ప్రవర్తన వాడి దృష్టికి ఎలా ఉంటుందండి, ఎలా ఉంటుందండి, యథార్థముగా ఉండాలి అని ఇక్కడ మరి మరి ప్రసంగి అయిన మరి సొలొమోను గారు మాట్లాడుతూ ఉన్నారు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డగా. అందుకే కీడు కల్పించేవారు హృదయంలో మోసము కలదు. అంటే ఇప్పుడు మనము పాపము చేయడానికి, మనము చెడు చేయడానికి ఈ 60 కేజీలు 70 కేజీలు ఈ మాంసాన్ని కలిగిన ఈ దేహాన్ని ఒక్క మాటలో మోసము చేసేది ఎవరు? హృదయం అండి కదా. చాలా సందర్భాలు ఏంటి, నా కళ్ళు నేను మోసం చేసేయి అంటారు. ఏదంటావు, నా కళ్ళను మోసం చేసేయండి, లేదు నా చేతులను మోసం చేయడానికి మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ హృదయము మనిషిని మోసం చేస్తుంది. అసలే ఎలా మోసం చేస్తుందంటే, మన ఆలోచన, మన తలంపు, మన నడవడిక, మన మార్గము కరెక్ట్ కాదో కూడా అసలు మనలో ఆలోచించుకునే ఉందండి. మన వెంటాడుతూ ఉంటుంది, మన గర్తిస్తూ ఉంటుంది. నువ్వు చేసేది రైటే, తప్పు చేసిన రైట్ అంటది, పాపం చేసిన రైట్ అంటది. ఇలాగా ఎన్నో విధాలుగా. ఎందుకని ఈ హృదయములో ఆలోచన పుట్టించబడవాడు అపవాదండి. ఈ హృదయములో ఆలోచన పుట్టిస్తాడు. నువ్వు చేసేది తప్పు కాదు, నువ్వు చేసేది రైటే, నీ మాట కరెక్టే, నీ నడక కరెక్టే, నీ పడక కరెక్టే. ఇలాగా ఎన్నో విధాలమైన ఆలోచన పుట్టిస్తారు. యోధాలు గురించి మనం ఆలోచన చేస్తున్నట్లయితే ఎన్నో సందర్భాలు మనం విన్నాము. పాత నిబంధన గ్రంథంలో ఎంతో మంది భక్తుల చేత మనం చూసామండి. ఆలోచన చేయండి, వారి చేసేది వాళ్ళ దృష్టికి ఎలా కనపడ్డదండి? యథార్థముగా కనపడ్డాలి. అంత అయిపోయిన తెలిస్తే ఉంది. యోధ డబ్బు సంపాదించిన ఆశలో క్రీస్తు నమ్మాడు. కానీ అమ్మిన తర్వాత, క్రీస్తు అప్పగింపడిన తర్వాత, అన్ని అయిపోయిన తర్వాత అయ్యో అంటున్నాడు. ఒక్కరుందా? నష్టము రాకముందు ఏదో మనం ఆలోచించాలి. ఉగ్రత నెత్తి మీదకి వచ్చాక, నష్టంలో పడిపోయాక ఎక్కడికి పరిగెత్తినా, ఎంత పరిగెత్తినా ఏ ఉపయోగమో లేదు. అలాగ మోసము చేస్తారు హృదయం అండి. అలాగే మనది భ్రమపరుస్తూ ఉంటారండి. అందుకే మనం ఆలోచన చేసినట్లయితే మరి ఈ హృదయము మనలను ఎలా మోసము చేస్తుందో, మరి ఎలాగ మనలను పాడు చేస్తుందో అని చెబుతూ అదే ఇరిమియా గ్రంథంలో 49వ అధ్యాయంలో మరి ఇరిమియా గారు ఒక చక్కటి మాటను చెబుతున్నాడు. చూడండి ఒకసారి 49వ అధ్యాయంలో 16వ వచనం చూడండి. 49:16 చదివితే ఆ కింద లైన్లో చూడండి, కింద లైన్లో చూడండి. నీ హృదయ గర్వమును నిన్ను మోస
చూస్తే నీ హృదయ గర్వం అంటాడండి. అంటే హృదయం కనబడదండి గర్వముతో. ఏ గర్వము? ఇంకెవరిని చెప్పలే వినదు. నేను నడిచే మార్గం కరెక్ట్, నేను చేసే పని కరెక్ట్, నేను వెళ్ళేదాన్ని కరెక్ట్, ఇంకా నాకు చెప్పడానికి మీరు ఎవరు కూడా సరిపోరు అనేటువంటి అహంకారాన్ని, గర్వాన్ని ఈ హృదయం ఏం చేస్తుందండి? మనలో కలగజేస్తుందంట. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, నీ హృదయ గర్వం అంటండి నిన్ను మోసపుచ్చును. అందుకేనండి ప్రతి దానిని కూడా మనము దేవుని పాదం మీద పెట్టాలి. తండ్రి, నీ చిత్తము, నీ ఇష్టము, నీ ఆలోచన ఏంటి, నీ తలంపు ఏంటి, నీ ఉద్దేశం ఏంటి నాయన? ప్రతి దానిని మనము దేవుని ఎగబెట్టాలండి, దేవుని పాదముల యొద్ద పెట్టాలి. అంతే తప్ప మన హృదయము గర్వముగా ఉంది కదా, మన హృదయము అహంకారముగా ఉంది కదా, ఏంటి మన హృదయము మన ఇష్టం వచ్చినట్లు ఉంది కదా అని మనము ఆలోచన చేయకపోతేనండి ఈ హృదయము చాలా భయంకరముగా మనలను పాడు చేస్తూ ఉంది. ఈ లోకములో రోగముతో పాడైపోయిన పర్లేదు, ఈ లోకములో ఆస్తి పాడైపోయినా పర్లేదు, ఈ లోకంలో ఎలా పాడైపోయినా పర్లేదు కదండి. పరలోకపు పరిస్థితుల్లో పాడైపోతే దాని నుండి మన ఆదిత్యం ఎవరికి కూడా లేదు. ప్రభునందు మన దేవుని బిడ్డలేక ఆలోచన చేయండి. ఎందుకంటే ఎన్నో సందర్భాల్లో దేవుని వాక్యం మన హెచ్చరిక చేస్తుంది, మన హృదయాన్ని గర్దిస్తూ ఉంది, మన హృదయాన్ని కదిలిస్తూ ఉంది. ఎందుకని? ఇదిగో వాక్యముతో హృదయాన్ని సరి చేసుకోవాలి. ఎందుకంటే అది నిన్ను మోసం చేస్తుంది, అది నిన్ను భ్రమపరుస్తూ ఉంటుంది, అది నిన్ను గర్వంలోకి ఎక్కించేస్తూ ఉంటుంది. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి అండి. అందుకే అన్నాడండి, ఏంటి గర్వములకు ముందు ఏమడుతుందండి? నాశనములకు ముందు గర్వం నడుస్తుందండి. సామెతల 16 అధ్యాయంలో మాట ఉంటుందండి, నాశనములకు ముందు గర్వం అంటండి. ఎప్పుడైతే హృదయం గర్వముతో ఉప్పొంగిపోయిందో, గర్వముతో అహంకారముతో ఇది వెచ్చడిపోయిందో దాని వెనుక నాశనం ఉందంటున్నాడండి. దేవుని బిడ్డలుగా మనం ఆలోచన చేసినట్లయితే ఇది ఎన్నో సందర్భాలలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నాశనానికి ముందు ఏమేస్తానండి? ఏమేస్తుంది? గర్వం అంటాడు. హృదయం గర్వంతో పొందుకుంటుంది. చాలా సందర్భాలు అంటూ ఉంటామండి, ఇది చాలా గర్వపడ అంటూ ఉంటాం, ఇది గర్వలేకపోతున్నారు. ఇలాగా చాలా సందర్భాలు మనం మాట్లాడుతుంది. హృదయంలో పుట్టిన తలంపు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవునిలో తల్లు తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు. ఏంటి? మనుషుల్లో హెచ్చింపబడతాం కదండి. ఏడు దేవుడిలో మనం హెచ్చింపబడాలి, దేవుడి దగ్గర మనం హెచ్చింపబడాలి. ఏడు దేవుడి దగ్గర మనం హెచ్చింపబడాలి. దేవుడి దగ్గర మనం హెచ్చుగా ఉండాలంటే ముందు ఆయన దగ్గర మనం కలబడాలండి, తగ్గింపచ్చు. ఎందుకన్నాడే తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడేవాడు తగ్గింపబడదు. కాబట్టి మనం ఆలోచన చేసినట్టు హృదయము అంటే మన మాట విన్నవద్దు. అసలు ఎంత గర్వం అంటే, ఎంత అహంకారం అంటే దీనికండి చాలా నండి ప్రభునందు ప్రియమైన దేవుడి బిడ్డలాగా. ఎందుకంటే దీనికి ఎంత గర్వం తెలుసండి, నేను లేకపోతే అసలు త్యాగమే లేదు కదా అనుకుంటాను. అంతే కదండి. నేను కళ్ళు లేకపోయినా ఉండొచ్చు, కాళ్ళు లేకపోయినా ఉండొచ్చు, ఒక కిడ్నీ లేకపోయినా ఉండొచ్చు, బ్రెయిన్ డెడ్ అయిపోయినా ఉండొచ్చు కదండి, ఒక లివర్ పోయినా ఉండొచ్చు, గుండె లేకపోతే అదే దీని గర్వం, అదే దీని అహంకారం. అవునే కదండి. ఎందుకంటే గుండె ఎప్పుడైతే ఆగేటప్పుడు తీసుకుపోని అంటారు. ఇంకా బ్రెయిన్ డెడ్ అయితే ఏంటి? బ్రెయిన్ డెడ్ ఎలా ఉంటాడు? కోమలో ఉంటాడు. ఒక కాలు పోతే, ఒక చెయ్యి పోతే, ఒక కన్ను పోతే, ఇలాగా ఏది పోయినా ఉంటాడు కదండి. ఈ గుండె పోతే గాడికి వెళ్ళిపోవాలి, శ్మశానానికి చేర్చేయాలి దేహాన్ని. అందుకే నెమ్మది గర్వము. నేనే ఈ బాడీకి ప్రధానమైన దానిని, నేనే ఈ శరీరానికి ముఖ్యమైన దానిని అని ఎంతగా మనుష్యులను మోసము చేస్తుందేమో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా. ఇది ఎంతగా మోసము చేసిన, ఎంతగా మనలను అవమానపరిచిన, ఎంతగా మనలను పాప యుద్ధములకి నడిపించినది. దీని యందు మనము చాలా జాగ్రత్తగా ఉండాలని వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా మనము ఆలోచన మరి చేసినట్లయితే
ఎందుకంటే ఈ హృదయం అండి చాలా మరి భయంకరమైనది, ఘోరమైనది అని వాక్యములు మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇంకా మనము ఆలోచన చేసినట్లయితే సామెతల గ్రంథములో 11వ అధ్యాయములో 18వ వచనాన్ని ఒకసారి చూడండి. అక్కడ భక్తిహీన సంపాదన వాడిని మోసము చేయను అని చూడండి. భక్తిహీనుడు సంపాదన అండి వాడిని మోసము చేస్తాడంట. డబ్బు మనం మోసం చేస్తుందా? డబ్బు మనం మోసం చేస్తుందా? డబ్బు మోసం చేస్తుందా? ఆ డబ్బుని చూసిన మనసు మోసం చేస్తుందా? దగ్గర మనకు అండి డబ్బు మోసం చేస్తుందా? డబ్బుని చూసిన మనసు మోసం చేస్తుందా? ఇప్పుడు డబ్బు ఉందండి, 60 లక్షల రూపాయలు ఉంది. అక్కడ ఒక యథార్థవంతుడు వచ్చాడు, ఒక మరి నీతిని కూడా వచ్చాడు. ఇద్దరికి కనపడుతుంది. ఎవరు మోసం చేస్తుంది? అది డబ్బు మోసం చేస్తుందా? మనసు మోసం చేస్తుందా? మనుష్య మోసం చేస్తా. అయితే ఈ లోకములో ఏ దేనినైనా అసలు మనం మోసపోతున్నామంటే దానికి ముఖ్య కారణము మనస్సు అండి. మనస్సే మన మోసము చేస్తుంది, మనస్సే మన భ్రమపరుస్తూ ఉంటుంది, మనస్సే మనల్ని నాశనానికి నడిపిస్తూ ఉంటుంది. ప్రభునందు ప్రియమైన దేవునికి బిడ్డలుగా అంటున్నాడండి. అందుకేనండి మూర్ఖుల స్వభావం అంట వారిని ఏం చేస్తుందండి, వాళ్ళు చేయడం అంటున్నాడు. కాబట్టి మనం ఆలోచన చేసినట్లయితే ఈ హృదయము మరి మోసము గురించి, ఇది భయంకరమైన మరి పరిస్థితి గురించి మరి పౌలు గారు దశలోనికి రాస్తూ ఒక చక్కటి మాటలు రాస్తూ ఉన్నాడండి. అక్కడ అపవాదికి జరిగిన సందర్భంలో ఆయన మాట్లాడుతున్న ఒక మాట చూస్తే 2వ దశలోనికి రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 10వ వచనంలో 11వ వచనంలో ఒక మాట చూడండి. దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుకున్న వారిలో సాతాను కనబరచు బలమును అనుసరించి అంటారండి. అంటే ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను అంటే ఈ మోసము మనలో ఏ నీతిని పుట్టిస్తుందంట? దుర్నీతి అంటే దేవునికి వ్యతిరేకమైన నీతి, దేవునికి వ్యతిరేకమైన నీతిని పుట్టిస్తుంది, దేవునికి వ్యతిరేకమైన ఆలోచన పుట్టిస్తూ ఉంటుంది. ఎందుకంటే చాలా సందర్భాలు చెప్తూ ఉంటాం, మంచి అనేది ఒకసారి మన గృహాన్ని తడుతూ ఉంటుంది, కానీ చెడు అయితే తెలుసండి రోజు నూరిపోస్తూ ఉంటుంది, గంటకి మనం వెంటాడుతూ ఉంటుంది. ఎందుకు ఇది గంటగా మనం వెంటాడుతుంది? ఎందుకు గంటగా మనతో ఉంటుంది? రోజు మనం దర్శిస్తూ ఉంటుంది. మనం పలకరించకపోయినా మళ్ళీ పలకరించి ఎందుకు మాట్లాడుతుంది? ఏంటి, మనం పలకరించకపోయినా మనల్ని పలకరించి ఎందుకు మాట్లాడుతుంది? ఎందుకంటే నీలో ఉన్న నీతిని చంపేయడానికి, నీలో ఉన్న మంచితనాన్ని పాడు చేయడానికి, నీలో ఉన్న నీతియుక్తమైన కార్యక్రమాలు పాడు చేయడానికి ఈ అపవాది నువ్వు పిలకపోకపోయినా రోజు నీతో మాట్లాడుతున్నాడు. ఎప్పటి వరకు మాట్లాడుతుంది? నిన్ను వాడి ఆలోచనలోనికి మార్చేంత వరకు కూడా నీతో మాట్లాడుతూనే ఉంటుంది. నిన్ను ఆలోచన మార్చేంత వరకు నీతో మాట్లాడుతూ ఉంటుంది. రోజు అవసరమైతే గంటగా ఫోను, అవసరమైతే రోజు మాట్లాడుతూ ఉంటుంది. కానీ నీతి అనేది ఒకసారి ఏది మంచో ఏది చెడు తెలుసుకుంటూ మాట్లాడుతూ ఉంటుంది. చూడండి, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలేక ఈ మధ్యాహ్న కాల సభలో దేవుడు మన ప్రేమించి ఇచ్చిన సమయంలో ఆలోచన. అందుకే దుర్నీతి అంటే దేవునికి వ్యతిరేకమైన నీతిని పుట్టించే ఈ సమస్త మోసం అంటే ఎవరు కనబడదండి? నశించుచున్న వారిని అంటే సాతాను కనబడుతుందన్న, సాతాను పుట్టిస్తుంది. సాతాను పుట్టిస్తుంది. అందుకే పౌలు గారు చాలా సందర్భంలో అపవాది గురించి చెబుతూ, ఇదిగో మీరు దాని తంత్రములను ఎరిగిన వారు కాదు, దాని కార్యక్రమాలు తెలియని వారు కాదు, మీరు జాగ్రత్తగా ఉండండి. అది మిమ్మల్ని మోసంగా చేస్తుంది, అది మిమ్మల్ని భ్రమపరుస్తుంది, అది మిమ్మల్ని పాపయుక్తంలో పడవేస్తుంది, అది మిమ్మల్ని ఈడ్చుకుపోతుంది. ఇలాగా ఎన్నో మాటలు పౌలు గారు తన పత్రికలలో ఈ అపవాది గురించి, ఈ సాతాను గురించి రాస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా
ఆలోచన చేయండి. ఈ హృదయం అంటే చాలా భయంకరమైన చెప్తుందండి. ఎందుకంటే ఈ శాతాన్ అంటే వీరిలో కనబరుస్తూ ఉంటదేంటి? మోసము, చెడుయుక్తమైన ఆలోచనలు, చెడుయుక్తమైన తలంపులు, చెడుయుక్తమైన ఉద్దేశాలు. ఆలోచన చేయండి. ఏంటి, ఒక స్త్రీని 10 మంది చూస్తారు. 10 మంది ఒకే రకం చూస్తారా? 10 మంది ఒకే రకం చూస్తారా? 10 మంది 10 రకాలుగా చూస్తారు. 10 మంది 10 రకాలుగా ఆలోచిస్తారు. కానీ అక్కడ ఎవడిలో అయితే శాతాను కనబరుస్తాడో వాడి ఉద్దేశం వేరు, దేవుడు కనబరిచే పరిశుద్ధాత్మ కనబరచు ఉద్దేశం వేరు. ఎందుకంటే పరిశుద్ధాత్మ మనకు తోడుగా ఉంటే ఏంటి, ఏ స్త్రీని చూసినా తల్లిగా, చెల్లిగా, అక్కగా మనము భావించగలము. దురాత్మ అనేది, దుష్టుడు అనేది మనలో ప్రవేశిస్తే తల్లిని, చెల్లిని అక్కడ కూడా దురుద్దేశములతో చూపించే మనస్తత్వము వాడికి ఉంది. వాడు క్రూరుడు. వాడికి ఏ దేవుతో సంబంధం లేదు, ప్రేమతో సంబంధం లేదు, ఏంటి బంధుత్వంతో సంబంధం లేదు, ఏంటి ఒక మంచితో సంబంధం లేదు. వాడు చేసేదంతా కూడా క్రూరత్వమైన పనులే, భయంకరమైన పనులే. వాడు ఏదో లాగా చెడు చేసి నేను మోసపరచడమే, నేను నరకానికి నడిపించని వాడి ఉద్దేశము. అందుకనండి సాతాను కనపరుచును అంటున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు, అయితే ఈ హృదయము ఎంత భయంకరమైనదా, ఈ మనస్సు ఎంత భయంకరమైనదా ఆలోచన చేయండి. అంటే ఇంత భయంకరమైన పరిస్థితులు ఈ ప్రపంచంలో మనం చూస్తున్నాము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా, దేవుని ఆలోచనలుగా. ఎందుకంటే వీడు వాడిని ఎవరిని కూడా క్షేమంగా బ్రతకనప్పుడండి, ఎవరిని కూడా సంతోషంగా ఉండనప్పుడు కలహాలు రేపుతూ ఉంటారు, ఇబ్బందులు కలిగిస్తూ ఉంటారు. దేవుని బిడ్డలను దేవునికి కాకుండా నరకాగ్నికి వీడు నడిపించేస్తూ ఉంటారు. అందుకే చూడండి, ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షా విధి పొందుటకై అబద్ధము నమ్మునట్లు మోసము చేసేట్లు దేవుడు వారికి పంపుచున్నాడు. దేవుడు చూస్తాడు, చాలా కాలం చూస్తాడు కదా, చాలా కాలం చూస్తాడు. సంసార విషయంలో ఎన్నిసార్లు దేవుడు చూశాడు, ఎన్నిసార్లు దేవుడు ఖండించాడు. సంసార విషయంలో చాలాసార్లు ఖండించాడు. అది కూడా నా బిడ్డ కదా, నా బిడ్డ కదా, నా బిడ్డ కదా అంటే ఇంకా అమ్మాలా చేస్తుంటే ఏం చేస్తాడు, వదిలేడు, అంతే వదిలేస్తాడు. చూడండి, ప్రభువునందు ప్రియమైన దేవుని వారారా, ఒక భక్తుడిగా, గొప్పవాడిగా, దేవునికి ఇష్టడుగా ఉండవలసిన ఆయనండి ఇదిగో భయంకరమైన అన్యుల మధ్య, అన్యులతో ఆ యొక్క ఫిలిష్తీయుల మధ్య వారందరితో చనిపోయాడు ఆయన కదా, వాళ్ళందరూ ఫిలిష్తీయులు చనిపోయాడు ఆయన. ఆలోచన చేయండి ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా. ఎందుకంటే ఇశ్రాయేలు యూదులు ఏంటి, ఇశ్రాయేలు ప్రజలు ఎవరైనా చనిపోతే వాళ్ళ ప్రత్యేకమైన స్థలానికి తీసుకెళ్లి వారిని ఆదిపెట్టే పరిస్థితి. కానీ ఇక్కడ సంసోను శవాన్ని కూడా తీసుకొచ్చే పరిస్థితి లేదు. ఎంతమంది ఉన్నారు, ఎంతమందిలో ఆ సంసోను శవం ఎక్కడ ఉంది, శరీరం ఎక్కడ ఉందండి? అని ఆలోచన చేయండి. పైగా ఆ మేడ పడితే ఏమైపోద్ది, నుచ్చి అయిపోతుంది. అందుకే దేవుడు గర్దిస్తూ ఉంటాడు మన మనుషులు. పరిశుద్ధాత్మ మన హెచ్చరిక చేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతూ ఉన్న సందర్భాల్లో మన మనుషులు మనం అదుపు చేసుకోకపోతే ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇదిగో వీడు వస్తాడు. వీడు ఒకసారి రాడండి, రోజు వస్తాడు. ఇంటిని అత్తవాళ్ళ వస్తాడు, గంటకి వస్తాడు. ఎందుకని ఏదో ఒక రకముగా నిన్ను పాడు చేయటమే పని. అలాగని పాడైపోయిన తర్వాత ఎంత ఆలోచన ఏ ఉపయోగం లేదండి, నరకానికి వెళ్ళిపోవాలి. ఆలోచించేది రాజు ఎన్నిసార్లు చెప్పుకుంటాడు ధనవంతుడికి, ఎన్నిసార్లు హెచ్చరిక చేస్తూ ఉంటాడు, ఎన్నిసార్లు మాట్లాడి ఉంటాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అంటున్నాడు, ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, ఇక్కడ వెళ్ళలేదు, ఇప్పటికి వచ్చి బాధపడుతున్నాను అంటున్నాడు. కాబట్టి మనం ఆలోచన చేసినట్లయితే మరి దేవుని బిడ్డలుగా, దేవుని రాజ్య వారసులుగా ఇదిగో అపవాది మనం ఏం చేస్తారండి, మోసం చేస్తున్నప్పుడు దేవుడు కూడా విసుగుపోయి చివరకు వాళ్ళు ఏం చేస్తారండి, ఏంటి అబద్ధం నమ్మునట్లు అండి మోసము చేసే శక్తికి అప్పగించేస్తారంట. చూడండి, ఒకసారి వచ్చిందనుకో నిజమంటావా అబద్ధం అంటావా, రెండోసారి వచ్చిందనుకో నిజమంటావా అబద్ధం అంటావా అని ఆలోచిస్తూ ఉంటాం. కానీ వీడు పదే వచ్చినప్పటికీ, పదే వీడికి మనం సంబంధిస్తున్నప్పటికీ, పదే వీడిని ఆహ్వానిస్తున్న దేవుడు ఏం చేస్తాడంట, కుదిరి పడతాను అదే వద్దు
కానీ చాలా హెచ్చరికగా మాట్లాడారు. ఎప్పుడైతే దేవుడు చేశాడో ఇది అబద్ధమా నిజమా, ఇది మంచా చెడ అని ఆలోచన కూడా మనకి రాదంటండి. అలా ఆలోచన రాదంట. మొదటి వస్తుంది, రెండోసారి వస్తుంది, మూడోసారి వస్తుంది, ఇంకా నాలుగోసారి నుంచి అసలు మంచా చెడ అనే ఆలోచన కూడా రాదు. ఎందుకని దేవుడు ఇచ్చేసాడు. ఇప్పుడు ఆ మోసం మనకి ఎలా తెలుసండి? తీయగా ఉంటుంది, బలముగా ఉంటుంది, గొప్పగా ఉంటుంది. మోసం ఎలా ఉంటుందండి? తీయగా ఉంటుంది, బలముగా గొప్పగా ఉంటుందండి. ఆ మోసయుక్తములో పడిపోయి నాశనానికి వెళ్ళిపోయిన తర్వాత నరకాగ్నిలో అయ్యో 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 అని ఎంత గోజాడిన ఉపయోగము లేదు. నరకం ఎంత భయంకరమని తెలుసా? సృష్టించిన దేవుడు దాని గురించి తెలుసు కాబట్టి ఇన్ని రకాలుగా మనతో మాట్లాడుతున్నాడండి. ఇన్ని విధాలుగా ఆయన మనం హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ప్రభువులందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఆలోచన చేయండి. ఎందుకంటే మన హృదయాన్ని మనం దేవుడికి అప్పగించాలి. మన హృదయాన్ని ఆయన చేతులకు మనము అప్పగించినప్పుడేనండి మనము ఈ లోకములో దేవుని దృష్టిలో నీతివంతులుగా యథార్థవంతులుగా బ్రతకడము. అప్పుడు నిత్య రాజ్యానికి మనము ఆశలు అవగాలండి. ఎందుకంటే ఒక సందర్భంలో ఒక రాజు గురించి మాట్లాడుతున్న సందర్భంలో చూసినట్లయితే మరి దానియేలు గ్రంథంలో ఒక చక్కటి మాటలు ఇక్కడ ప్రవక్త అయిన మరి దానియేలు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ చూడండి. నేటి దానియేలు గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుని హెచ్చరిక, దేవుడి ఆలోచన, దేవుడితో మనం ఉన్నప్పుడు అండి ఆ దేవుడి మనలను సంరక్షించి కాపాడాలంటేనండి ఇదిగో ఆయన పక్షాన మనం ఉన్నప్పుడండి ఆయన ఈ అపవాది ఎంతగా మనం శోధించినా, ఈ అపవాది ఎంతగా మనం బాధించినా, ఈ అపవాది ఎంతగా మనల్ని భ్రమపరిచినా ఇదిగో వాడి మీద విజయాన్ని దేవుడు మనకి ఇస్తాడంట. అవునా? అవును. ఎందుకంటే యేసుక్రీస్తు రెండుసార్లు శోధించలేదు. శద్రక్, అబేద్నెగో, మిషాయేలు, దానియేలు, యెర్మీయాలు, ప్రవక్తలు, ఎంతో మందిని అపోస్తలులు ఎన్నిసార్లు అపవాది శోధించలేదు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా అపవాది శోధిస్తూ ఉంటారు, అపవాది మోసం చేస్తూ ఉంటారు. ఏంటి అపవాది ఎవరో ద్వారా ఏదో విధముగా మనలో గర్వాన్ని రేపుతూ ఉంటారు. తెలుసండి ఏంటి ఏదో అహంకారం రేపుతూ ఉంటారు. చూడండి, ఎవరైనా మనల్ని ఏదైనా చిన్న మాట్లాడాలనుకోండి, మనం ఏమంటాం? అది పోయి అనుకుంటాం. కానీ పక్కన వచ్చేవాడు తెలుసండి, పక్కన వచ్చి నేను అంత మాట్లాడతారా, నేను అలాగన్నాడా, నేను ఇలాగన్నాడా, ఏంటి ఇలాగ మనలో అహంకారం రేపద్ది. ఊరుకోండి అపవాది. ఏంటి మనలో రేపద్ది అలాగన్నాడా, నిన్నంట కాడేవాడు, నిన్నంట ఈడేవాడు, ఇలాగా ఇటువంటి అహంకార గర్వం మనలో అయిపోద్ది. అప్పుడు వెంటనే మనం ఏం చేద్దాం? ఏంటి కాలుతున్న మనలో పెట్రోల్ ఎలా ఉంటుంది? దాన్ని కూడా భవిష్యత్తులో వేసిపోతాం కదండి. అయ్యి బాగా ఎవరు మనం పట్టుకోలేదు. కానీ దేవుడు నేర్పే బాధను తెలుస్తుంది, బైబిల్ నేర్పే బాధను తెలుస్తుంది, అపోస్తుల విశ్వాసం తెలుస్తుంది, ఏంటి క్రీస్తు నడిచిన మార్గం తెలుసండి. లోకులు ఎంతమంది ఎన్ని రకాలుగా నిన్ను ద్వేషించిన ఇదిగో నీకు ఆశీర్వాదం అంటున్నాడండి. నింద భరించుట గొప్ప భాగ్యం. ఎప్పుడు నింద? నీవే తప్పు చేయనప్పుడు, నీవే నింద భరించినప్పుడు, నీవే చెడు చేయనప్పుడు లోకము నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటుంది. ఏం పట్టించుకోకు. దేవుని కొంచెం ప్రార్థించు. దేవా నాయనా, నేను చేసేది నీకు తెలుసు, నేను నడిచిన మార్గం నీకు తెలుసు, నా ఆలోచన నీకు తెలుసు నాయన. ఒకవేళ నా ఆలోచన ఇందులో తప్పుంటే నన్ను క్షమించు నాయన. వారన్నారని నాలో ఏ ఉద్రేకాన్ని, ఏ అహంకారాన్ని, ఏ ద్వేషాన్ని రేపకనైనా ఇదిగో నా బిడ్డలను, నా సహోదరులు, నా కుటుంబ సభ్యులను, నా స్నేహితులను క్షమించు నాయన అని ప్రార్థించే మనస్తత్వం మీద ఉన్నప్పుడండి నీ హృదయము నేనెప్పుడు కూడా మోసము చెయ్యదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఆలోచన చేయండి. నేను చాలా భయంకరమైన వాడి అపవాదండి. నేను సాగుగా అనండి, వీడు క్రూరుడు అంటండి. ఎవరంటే అపవాది? క్రూరుడంట. క్రూరుడంటే చాలా క్రూరత్వము, అసలు జాలి లేనివాడు, దయ లేనివాడు, ప్రేమ లేనివాడు అండి. నోటికి ఏదొస్తే అది మాట్లాడతాడు, ఏంటి చేతకి ఏదొస్తే అది చేస్తాడు, ఏంటి ఎలాగ ఆలోచన వస్తే అలాగ
చేస్తారు వీడు అమ్మవారిని, వీడు చాలా భయంకరమైన వాడు ప్రభునందు మన దేవుని వల్ల. అటువంటి భయంకరమైన క్రూరుడైన ఏంటి ఇటువంటి వాడిని జయించాలంటే ఇటువంటి వాడి నుండి మన మనస్సును మనము తప్పించుకొని దాచుకొని భద్రపరచుకోవాలంటే దీని వెనుక దీనిలో నుండి దేవునికి మనము చూడవాలి. ప్రభుత్వంలో పోయిబడగా, ఎందుకంటే చాలా అపవాది తెలివైనాడండి. నేను చాలా సందర్భాలు చూస్తూ ఉంటాను. చిన్న మాట అంటే చాలండి ఎక్కడెక్కడికో తెచ్చిపోతూ ఉంటారు. నిజంగా అంటే గర్వం మనకు అహంకారం ఉండకూడదు. ఎవరెవరు తింటే మనకెందుకు, ఎవరెన్ని తింటే మనకెందుకు, నేను పక్కింటో తిండి కూడా మనకెందుకు, పొరిగింటో తిండి కూడా మనకెందుకు. ఎందుకంటే మతస్వార్త ఒక మాట రాస్తుంటాడండి దేవుడండి. మతస్వార్త రాస్తుంటాడండి, ఇదిగో దేవుడి గురించి కానీ దేవుడి పిల్లల గురించి కానీ నీ తోటి వాసి ఎవరి గురించి అయినా ఏంటి తప్పుగా దోషణగా మాట్లాడిన ప్రతి మాటకు కూడా లెక్క విమర్శలను అర్థపడాలండి. నోరుంద కదని మాట్లాడద్దు కాదండి. నోరుంద కదని మాట్లాడితే ఒక రోజు ఉందంట, అప్పుడు అడిగితాడంట ప్రతిదిని విమర్శ దినమందు ప్రతి దానికి లెక్క అడుగుతాడంట. నేనెప్పుడన్నాడే తెలీదా? గర్వంతో అహంకారంతో గర్వీగిపోయావు నువ్వు. నేనే హీరోనని, నేనే గొప్పవాడినని, నాకంటే ఎవరు లేరని నువ్వు అనుకున్నావు. తెలీదా? ఇదిగో పలానా సంవత్సరంలో, పలానా తారీఖులో, పలానా నెలలో, పలానా టైంలో ఆ మాట అన్నప్పుడు ఇదిగో అనేక మంది ఎక్కున్నారని ఒక్కసారి ఆయన క్యాసెట్ ప్లే చేస్తాడని కదా. ఇదంతా ఎవరికి ఆయనకు రికార్డ్ ఉందో తెలుసండి. ఆయన రికార్డ్ అయిపోయింది. నేను అడగొచ్చు, ప్రతి మనిషిని రికార్డ్ చేయడానికి అది ఎంత సీడీ ఉంటుంది, ఎంత ఉంటుంది కూడా. ఆయన పర్లోకం ఎంత ఉంది, పర్లోకం ఎంత ఉంది, మహాలోకం అండి. అది గొప్పది, మా పెద్ద లోకం అండి. ఆయన ఒక చిచ్చులో వెళ్తే ఆ టైము, సంవత్సరం, డేట్తో సహా, ప్లేస్ తో సహా మనం అన్న ప్రతి మాట అక్కడ వచ్చేది. ఇంకా అబద్ధం అంతకేముంది? మనుషుల దగ్గర అబద్ధం పడవచ్చు, మనుషుల దగ్గర మోసం చేయొచ్చు, కానీ ఎవ్వరు ఎప్పుడు మోసము చేయలేని వాడు దేవుడు కాదండి. సమస్తం ఆయన తెలుసు పర్వతంతో పోయినగా. అందుకే మీకు ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు మాట్లాడినా ఆ దేవుడికి మాత్రమే మనందరూ కూడా కనపరుచుకోవాలి అని చెప్తూ ఉంటాం. మనుషులకు కాదండి. ఎందుకంటే ఈ మనుషులు మనస్తత్వం ఎట్లా తెలుసండి, చాలా ప్రమాదకరమైంది అండి. పొగిడిన నోరే మనం దూషిస్తుంది, మనం దూషించిన నోరే పొగుడుతుంది. అవసరం ఉంటే అండి మనం దూషించిన నోరే పొగుడుతుంది, అవసరం రాకపోతే మనం పొగిడిన నోరే మనను దూషిస్తుంది. అందుకేనండి పౌలు గారు అంటాడండి, ఇదిగో నేను మనుషులు సంతోషం పెట్టేవాళ్ళు కాదు, పరమందుల దేవుని సంతోషం పెట్టేవాడు. అందుకే ఈ దానియేలు గారు మాట్లాడచ్చు ఒక చక్కటి మాటలు ఈయన మాట్లాడుతూ ఉన్నాడండి. చదవండి, ఎంతో వచ్చాయేమో 25వ వచనాన్ని మీరు చూస్తే చూడండి. 25 మరియు అతడు ఉపాయము కలిగిన వాడై మోసము చేసి తనకు బాధ తెచ్చుకును. అతడు అతిశయపడి తను తాను హెచ్చించుకును. క్షామముగా ఉన్న కాలమందు అనేకులను సంహరించును. అతడు రాజాది రాజుతో యుద్ధము చేయడు కానీ కడపట అతని బలము దైవాధీనము వలన కొట్టివేయబడునంటున్నాడండి. కానీ ఈ యొక్క మాట దగ్గర మనం ఆలోచించి ఒకసారి ఆగి దీన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తేనండి, దానియేలు గారు గొప్ప మాటలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారండి. నిజంగా చూడండి, ఇక్కడ ఆలోచించింది మరి అంటారు. అతనండి ఉపాయం కలిగిన వాడంటండి, మోసము చేస్తాడంటండి. ఏంటి మోసము చేసి తను లాభము తెచ్చుకొనొచ్చు, మోసము చేసి లాభము తెచ్చుకొనొచ్చు. అలాగే అతడు అతిశయపడం అంటే గర్వమే, అతిశయపడం అంటే గర్వము. నేను కాబట్టి, నాన్న కాబట్టి, ఇలాగా మేమే కాబట్టి, ఇటువంటి అతిశయము. ఏంటి అతిశయపడేంటనండి తను తాను హెచ్చించుకొనును. ఇలాగా హెచ్చించుకుంటూ అతిశయపడి ఎన్నో ఉపాయాలతో, ఎన్నో ఆలోచనలతో, ఎన్నో తలంపులతో అతడు ఏ రీతిగా ఉన్నప్పటికీ అని చెప్పి చూడండి, క్షామముగా ఉన్న కాలమందండి అనేకులను ఏం చేస్తుందండి,
అపహరించును. ఇలాగా ఎంతమందిని మోసం చేసినా, ఎంతమందిని భ్రమపరిచినా, ఎంతమందిని చంపినా, ఎంతమందిని ఏమి చేసినట్టు చిట్ట చివరికంటే ఇక్కడ దానియేలుగా చెబుతున్న మాట మనం చూస్తే చిట్ట చూడండి ఏమని చూడాలి, అతడు రాజాది రాజుతో యుద్ధము చేయడు కానీ కడపట అతని బలమంటండి దైవాధీనములో కొట్టివేయబడినంత. లోకంలో ఎంతో మందిని మోసం చేయొచ్చు, లోకంలో ఎంతో మందిని భ్రమపరచవచ్చు, లోకంలో ఎంతో మందిని ఏదో కూడా చేయొచ్చు. కానీ చిట్ట చివరకు లోకములో ఎంతమందిని మోసం చేసినా, ఎంతమందిని భ్రమపరిచినా, ఎంతమందిని లోపించుకున్నా, ఎంతమందిని ఎలా చేసినా చిట్ట చివరకు దేవుని చేతిలో ప్రతి వారికి ఓటము తప్పదు అంటున్నాడండి. తప్పదు. ఎందుకంటే అదే చెప్పండి. అదే మరి పౌలు గారు దశమ రాష్ట్రంలో చదువు చెప్తూ ఉంటాడండి. ఇదిగో కడపట అంతటా ఏమవుతుందండి, అంతం వచ్చిన సందర్భంలో దశమ రాష్ట్ర పత్రిక రాస్తూ ఏంటి మరి యేసుక్రీస్తు వచ్చినప్పుడు అంటే ఈ అపవాదిని తన నోటి ఊపిరి చేత ఏం చేస్తాడన్నా అంతం చేస్తాడంట. అపవాది ఎంతమంది ఏ రీతిగా మోసం చేసినప్పటికీ, ఏ రీతిగా భ్రమపరిచినప్పటికీ, ఏ రీతిగా నాశనానికి నడిపించినప్పటికీ చివరకు దేవుని దగ్గర ఏమన్నదండి ఓడిపోవలసిందే. అందుకే మనము కూడా ఈ హృదయము మోసముతో నిండుకొని, మోసయుక్తమైన ఆలోచనతో నిండుకొని, మోసయుక్తమైన పనులతో మనం పలికి ఎంత లోకంలో హెచ్చించబడినా, లోకంలో ఎంత గర్వపడినా, లోకంలో ఎంతగా విర్రవీగిపోయినా, ఎంత మందిని మోసము చేసినా చివరకు దేవుని చేతుల్లో ఏమిటండి ఓడిపోవాలి అనండి. రాజాది రాజుతో ఎవరి రాజాది రాజు, ఎవరి రాజాది రాజు మనం చూస్తూ ఉంటాం. రాజాది రాజు గారు ఇచ్చేస్తున్న రాజు గురించి, ఒక రాజు గురించి, అది ఈ లోకంలో రాజ్యము. కానీ ఈ రాజాది రాజు ఎవరైనా, కానీ ఎవరి రాజాది రాజు ఎవరు? ముళ్ళు కాలను కలిగినదేది తాను లేకుండా కలిగినటువంటి దేవుడు ప్రభుత్వ ప్రేమ దేవుడున్నారా. ఆ రాజ్యాది రాజ్యమందు లోకములో ఏ రాజైనా తలవంచక తప్పదు. యుద్ధములో అంటే ఏం చేస్తాడంటే, యుద్ధంలో ఏంటంటే తన బలం ఏం చేస్తాడంటే కొట్టివేయబడను అంటున్నాడండి. ఆలోచన చేయండి. అపవాది చాలా తెలివైందండి. దేవుడి దగ్గర దేవుడి స్థానాన్ని పొందడానికి ఉంది. ఏంటి దేవుడితో సమానంగా ఉండడానికి ఉంది. ఎవడు ఊరుకున్నాడా? అది పైగా తన సైన్యాన్ని కట్టేసుకుంది, తన బలాన్ని చేర్చుకుంది, ఎన్నో పరిస్థితుల్లో ఎన్నో విధాలుగా దేవుడి మీద వ్యతిరేకం చేస్తుంది. చివరకు ఇదిగో నరకాగ్నికి మూలకెళ్ళిందండి, త్రోసివేయబడింది. లోకములో ఏంటి మన హృదయము మనం ఎంతగా మోసము చేసినా, ఎంత భ్రమపరిచినా చివరికి మనము దేవుడి దగ్గర ఓడిపోవలసిందే. ఆ ఓడిపోయి తలదించుకుని ప్రభువా నేను తప్పు చేశాను అని అక్కడ నరకములో బాధపడే కంటే ఈ లోకములో ఉండగానే ఈ హృదయాలు భద్రపరచుకొని తండ్రి దీనికి అధికారులు నీవు, దీనికి దేవుడు నీవు, దీన్ని నడిపించేవాడు నీవు, ఇష్ట ప్రకారం నడిపించని ఆయన చేతికి దీన్ని అప్పగించినప్పుడు మన జీవితం పరలోక ప్రయాణం చక్కగా సాగుతుంది. ప్రభుత్వంలో ప్రేమల దేవుని వాళ్ళారా. అందుకే యోబు గారు చక్కటి మాట మాట్లాడుతూ ఉన్నాడండి. యోబు గారు 27వ అధ్యాయంలో యోబు గారు ఒక అద్భుతమైన మాటను ఆయన మరి మాట్లాడుతూ ఉంటాడండి. 27వ అధ్యాయంలో మనం చూస్తారండి. 6వ వచనం చూడండి, ఒక చక్కటి మాటను మరి యోబు గారు మాట్లాడుతూ చూడండి. నా నీతిని విడువక గట్టిగా పట్టుకుందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు అన్నాడండి. ఇక్కడ యోబు గారు అన్నటువంటి నా హృదయము నన్ను నిందింపదు అన్నాడండి. ఏంటి మన హృదయం మనకు నిందిస్తుందా? ఏమా మన హృదయం మనకు నిందిస్తుందా? నిందిస్తుంది. ఎందుకంటే ఏదొక రోజు మనము పాపముతో చచ్చిపోయినప్పుడు అప్పుడు మనం నోరు పడుతూ ఉంటాం కదండి. నేను చాలా సందర్భాలు వింటుంటాం. నేను చాలా సందర్భాల్లో ఎన్నో మరి లోక సంబంధమైన మరి కర్రమని వింటుంటామండి. నేను చిన్నపిల్లవాడు చిన్నప్పుడు ఒక పెన్సిల్ దొంగతనం చేస్తే
మరి వాడిని గద్దించి చేసిన తప్పు వాడిని దండించిన తల్లిదండ్రులు మరి వాడిని హత్తుకున్నప్పుడు వాడు ఎదుగుతూ ఉండగా చిన్న దొంగతనం, పెద్ద దొంగతనం అలాగా మరి భయంకరమైన దొంగతనాలకి అతను వెళ్ళిపోయినప్పుడండి, అతను చనిపోయిన అతను మరి పోలీసులకు ప్రభుత్వానికి దొరికినప్పుడండి, అతను సెక్షన్కి వెళ్ళినప్పుడు, ఉరికమ్మానికి వెళ్ళినప్పుడు అప్పుడు ఎవరిది? అతను ఎవరు నిందిస్తాడు? తల్లిదండ్రులు తీసుకుంటాడండి. చాలా సందర్భం కదా అండి. అలాగ తప్పు చేసి ఉరికమ్మ ఎక్కిన వాడిని చివరి కోరిక ఏంటి అని అడిగారంటండి. చివరి కోరిక ఏంటంటే, నాకు ఏ కోరిక లేదండి, ఒకసారి మా అమ్మను మాత్రము చూడాలన్నారంటండి. ఎవరంటండి? అమ్మను చూడాలన్నాక మంచిది. ఎందుకు అన్నాడుకున్నారండి, మీ అమ్మ అంటే అంత బ్రాహ్మణుడికి అందరూ ఇద్దరు అమ్మను చూడకున్నాడు, గొప్పవాడు, చాలా ప్రామాణికుడండి. అధికారులు కూడా మరి చచ్చిపోయిన చివరి కోరిక అమ్మ తీస్తారు కదండి. గొప్ప అమ్మని తీసుకొచ్చాక అడిగేది ఏడుస్తుందంట. ఎందుకంటే కొడుకు చచ్చిపోతాడు, ఉరికమ్ముతున్నాడు. కొడుకు చచ్చిపోతాడు, ఉరికమ్ముతున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. అమ్మ దగ్గరికి రాహాని, నేను చచ్చిపోవడానికి, నేను అయిపోవడానికి, కళ్ళ ముందు నా ప్రాణం పోవడానికి దీనికందరికి కారణం ఎవరు తెలుసా? నువ్వు చేసిన తప్పుది, నువ్వు చేసిన పొరపాటు, నువ్వు నన్ను గద్దించలేదు, నువ్వు నన్ను ఖండించలేదు, నువ్వు నాకు బుద్ధి చెప్పలేదు, కనుకే ఇదిగో ఈ రోజు నాకు నేను చనిపోతున్నాను అని తల్లితో మాట్లాడుతున్నాడండి. అంటే ఇప్పుడు ఎవరు నిందిస్తున్నాడు? అతను ఎవరు నిందిస్తున్నాడండి? తల్లి నిందిస్తున్నాడు. అలాగే ఒక రోజు మన హృదయాన్ని మన స్వాధీనంలో చేసుకోకపోతే, మన హృదయాన్ని మనం భద్రపరచుకోకపోతే, మన హృదయం మనను నిందిస్తూ ఉంటారు. అదే మెస్సే గ్రంథంలో, నీవు మా బోటి వాడిని అయిపోతున్నా, గొప్ప ప్రసంగాలు చేసావు, గొప్ప ప్రార్థన చేసావు, గొప్ప కార్యక్రమాలు చేసావు, ఇలా చేసావు, అలా ప్రతిగా ఎంతకాలం అంటున్నావు, నువ్వు ఎక్కడికి వచ్చేస్తున్నావా? హృదయం పగిలిపోతుంది. ఆలోచించండి. నేను లోకంలో దేనినైనా పరిస్తాం కానీ అవమానాలు మాత్రము, అదే నిందించడం అంటే అవమానం భరించలేదు. అందుకే చూడండి, చాలా మంది ఆపణ చేస్తున్నాం, అవమానం ఆత్మహత్య చేసి చచ్చిపోయారు కదా. అవమానం భరించలేవా? ఆత్మ లోకంలో చిన్న అవమానాలండి. మహానుభావుడు యేసుక్రీస్తు కోసం ఇంకా అవమానాలు భరించారు, నిందలు భరించారు, దెయ్యం పట్టిన వాడు అన్నారు ఏంటి. నిజంగా ఎన్ని రకాలుగా వీడు మూర్ఖుడు అన్నారు, వీడు స్వార్థపరుడు అన్నారు, ఎన్ని రకాలుగా మాట్లాడాడు. భావోద్వేగంతో యేసుక్రీస్తునండి ఆయన అవమానాల ముందు మన అవమానం అంట. అందుకే ఇక్కడ మరి యోగి గారు మాట్లాడుతూ చూడండి, ఎవరు చూడండి, నా ప్రవర్తన అంతర విషయంలో నా హృదయం నన్ను నిందింపకుండా ఉండాలంటే ఇదిగో నా హృదయాన్ని ఆయన పాదముల యొక్క నేను నడతాను. నా హృదయంలో ఆయన వాక్యం అంటారు, నా హృదయంలో ఆయన ప్రేమ ఉంటుంది, నా హృదయంలో ఆయన వాత్సల్యం, ఆయన చేసిన అనేకమైన కార్యక్రమాలు ఉంటాయి. అప్పుడు ఈ హృదయము నన్ను మోసము చేయదు కదా. మోసము చేయదు. మోసము లేదంటే నీకు నింద అనేది ఈ హృదయం నిన్ను నిందించదు. ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల అందుకే మన హృదయాన్ని మనము దేవునికి అప్పగించాలండి. ఆయన హృదయ పరిశోధకుడు ఎన్నో సందర్భంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకే చివరిగా సామెతల గ్రంథంలో సొలొమోను మహారాజు మాట్లాడుతూ ఒక చక్కటి మాటను రాస్తూ ఉన్నాడంటండి. ఈ హృదయాన్ని దేవుడు అంట ఎలా వేళలా దీన్ని చూస్తూ ఉన్నాడంటండి, దీన్ని పరిశోధిస్తూ ఉన్నాడంట. అసలు హృదయం ఏముంది, నువ్వేం ఆలోచన చేస్తున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వు ఎలా నడుస్తూ ఉన్నావు, మనం అనుకుంటావు. ఎవరికి తెలియదండి, ఎవరో చూడలేదండి, ఎవరు నడవలేదో మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న మాట మనం చూడొకసారి సామెతలు 17వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్లయితే అక్కడ 2వ లైన్లో ఒక మాట కనపడ చూడండి. నరుల హృదయములు మరి తేటగా ఆయనకు కనపడును కాదా అంటున్నాడండి. ఇక్కడ సొలొమోను మహారాజు గారు మాట్లాడుతూ చూడండి, నరుల హృదయం అంటే దేవుడికి ఎలా కనబడుతుందండి? తేటగా కనబడుతుందంట. అంటే తేటగంటే తేటగంటే అందులో ఏ వంకర ఏ మచ్చ లేదండి, క్లియర్ కనబడుతుంది కదా, క్లియర్గా. అదే కదా
ఇప్పుడు సైట్ ఉన్న వాడికి ఎలా కనపడుతుంది? సైట్ వాడికి ఎలా కనపడుతుంది? ఇప్పుడు నాకు సైట్ ఉంది ఏమండి, ఇప్పుడు నా దగ్గర చూస్తే బైబిల్ అంత అక్షరాలు కనపడుతుంది. నా దగ్గర చూసినట్టు నాకేం కనపడదు, అక్షరాలు కనపడతాయి. అది ఇప్పుడు క్లియర్ కనపడాలంటే ఆ కళ్ళతో పెట్టుకోవాలి. కానీ అంత దూరం అనేది క్లియర్గా కనపడుతుంది. కానీ దేవుడికి అడగదండి. ఆయన కదండి ప్రతి వారి హృదయం అంటండి తేటగా కనపడుతుందంట. మన దేవుడు ఏముంది, ఆలోచన ఏముంది, తలపు ఏముంది, ఇవన్నీ తేట కనపడుతుంది. అప్పుడు దేవుడు ఇదిగో అపవాది మనలో ఆలోచన పుట్టించగానే ఆయన పరిశుద్ధాత్మ చేత మనం ఏం చేస్తాడంటే ఆయన గద్దిస్తూ ఉన్నాడు. ఆ గద్దింపుకు మనం ఏమన్నాడండి? లోపడాలి. చూస్తూ ఉంటాడు. హృదయంలోకి ఆలోచన వచ్చినంతనే ఆయన ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ చేత గద్దిస్తూ ఉంటాడు. ఆ గద్దింపుకు మనం లోపడినప్పుడు మనల్ని మనం భద్రం చేసుకుంటాం. అప్పుడు ఈ హృదయం చిన్నదైనా ఈ దాహాన్ని ఏం చేయలేదండి? మోసం చేయలేదు. లేకపోతే దాహం ఎంతున్నా హృదయం చిన్నదైన దాహాన్ని మోసం చేస్తాడు. దాహం మోసపరచబడితే, దాహము మరి తప్పు చేస్తే శిక్ష ఎవరికి? శిక్ష ఎవరికి? ఆత్మకు. ఆలోచన చేయండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరం కలిగిన మా పరమ తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మధ్యాహ్నకాల సమయంలో గిరిగిరి మమ్మల్ని ప్రేమించి మీ గ్రంథమందు రాయబడిన కొద్ది మాటల కొరకు హృదయం గురించి మాతో మాట్లాడారు. అవును తండ్రి, మా హృదయముల ప్రభావ మేము తండ్రి స్వాధీనపరుచుకొని మోసయుక్తముగా దాన్ని నడుపుకోవాలైనా మీ ఆలోచనలు, మీ వాక్యముతో, మీ ప్రేమతో, మీ కృపతో నింపబడినట్లయితే తండ్రి, మీ చిన్న హృదయము తండ్రి మా దేహమునంతటినీ భద్రపరుచున్నాయినా. దేహము భద్రపరచబడటము వలన తండ్రి ఇదిగోనైనా మా ఆత్మ రక్షింపబడి నిత్య రాజ్యములోనికి మేము ప్రవేశించగలము తండ్రి. అటు రీతిగా కాకుండా హృదయము మమ్మల్ని మోసము చేస్తే, మా అవయవాలను భ్రమపరిస్తే తండ్రి ఇదిగో మేము పాపములు పడిపోతే నిత్య నరకాగ్నికి జారిపోతే అయ్యో తండ్రి ఎంతో భయంకరమైన ఆ నరకాగ్ని నుంచి ప్రభా ఎవరు మమ్మల్ని తప్పింపగలరు తండ్రి. అందుకే ఇన్ని విధాలుగా ఇన్ని సందర్భాలలో ఎన్నో పరిస్థితుల్లో మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు నాయన తండ్రి. విన్న మాటలు మా మందులు కూడా ప్రభా నువ్వు కొట్టి వేయకుండా, త్రోసి వేయకుండా భద్రపరచుకొని ఆ వాక్యానుసరము ఈ లోకములో జీవించడానికి మహాభాగ్యాన్ని మా అందరికి దయచేయమని క్రీస్తు వారి ప్రార్థనకి వెళ్ళిపోతున్నాము తండ్రి. అందరికీ వందనాలండి.